ఎలా ఉంది రిష్క? బాగుందా? బాగుందా? చెప్పు, రైమ్స్ చెప్పు నువ్వు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. అందరం ఎలా ఉన్నారు? నేను నా కోడల కోసం చెక్కలు ట్రై చేస్తున్నా, అందరూ చూడండి. కేజీన్నర ఉరిపిండి, ఒక గిద్ద పచ్చిపప్పు, ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, కొంచెం బొరుగు గంటానికి ఎన్నపూస, వాము. ఇప్పుడు ఇందాక తీసుకున్న ఉప్పు, కారం, వాము, వెన్నపూస అన్నీ వేసేసుకుని కలుపుకోవాలి చెక్కల కోసం. ఇక్కడ రిష్క కోసం మా అత్త చక్రాలు చేస్తుంది. ఈ చక్రాలకి 2 గ్లాసులు వరిపిండి, 2 గ్లాసులు శనగపిండి తీసుకుంది. కొంచెం వెన్నపూస కూడా వేసింది. అలానే నానపెట్టిన వామ్ కూడా వేసుకుంది, అరుగుదలకు బాగుంటుందని అలా కలుపుతుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకుని వామ్ వేసుకొని అలా అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా కలుపుకుంటే అంత నూనె లాక్కుండా వస్తాయంట చక్రాలు. కొంచెం కలిపే చివరిలో ఉప్పు కారం చూసుకుంటే ఏమైనా తగ్గితే కలిపి వేసుకోవచ్చు. ఏమో అత్త చక్రాలు చేస్తుంది, ఇక్కడేమో మా అమ్మ ఆ చక్రాల పిండి తయారు చేసాం కదా రిష్క కోసం చక్రాలు కాలుస్తుంది. దీంట్లో చక్రాల పిండి ఫిల్ చేసేసారు. ఇక్కడ వేడి వేడి నూనె బాయిల్ అవుతుంది. పోస్తా కొంచెం కారం, ఉప్పు, పచ్చిపప్పు అన్ని కలిపేసాం. వాటర్ పోసి కలుపుకోవడం. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ మంచి ఫ్లేవర్ రావడానికి మన చెట్టు కరివేపాకు కూడా వేసేద్దాం. మన చెట్టు కరివేపాకు
గట్టిగా చెప్పు. డామ్ 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 అంటున్నాయి రిష్క బయట. ఏం చేయాలి డామ్ 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 అంటే? కాదు, బయట డామ్ డామ్ అంటే ఏం చేయాలి మనం? చెవులు మూసుకోవాలి. కరెక్ట్. బయట వర్షం పడుతుంది.